తిరుమల లడ్డు అంశంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వైసీపీని ఇరికించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఈ అంశంపైన స్పందించకపోవడం ఆసక్తికరం. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అనేక అంశాలపైన ప్రస్తావించారు. యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు, బడ్జెట్ గురించి మాట్లాడారు, బడ్జెట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మాట్లాడారు, కేటాయింపుల గురించి మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం పైన కానీ, పరిణామాల పైన కానీ, రాజకీయాలపై కానీ మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పటికీ తిరుమల లడ్డు అంశంలో బీజేపీ జోక్యం చేసుకోకపోవడం ఆసక్తికర పరిణామం. హిందువుల పార్టీగా చెప్పుకొని బీజేపీ ఈ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు, వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేయడం లేదు, తెలుగుదేశం జనసేన వాదనకు మద్దతు పలకడం లేదంటే బీజేపీకి వాస్తవం తెలిసి ఉంటుంది. అందుకే బీజేపీ ఈ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. ఇది రాజకీయ కుట్ర అని బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ ఈ అంశం పైన మాట్లాడడం లేదు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదంటే తెలుగుదేశం జనసేన కంటే ముందుగా బీజేపీనే మాట్లాడేది. ఎందుకంటే హిందుత్వ సిద్ధాంతాలపైన నిర్మితమైనటువంటి బీజేపీ ఖచ్చితంగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటే మాట్లాడేది, ఆ అంశాన్ని ప్రస్తావించేది. జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది, అందులో దోషులు తేల్చేది, ఖచ్చితంగా కఠినంగా శిక్షించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కంటే, జనసేన కంటే ఎక్కువగా బీజేపీ చేసేది. కానీ ఇక్కడ ఎలాంటి కామెంట్ చేయడం లేదు, ఎలాంటి ప్రయత్నం చేయలేదు బీజేపీ నుంచి అంటే అందులో వాస్తవం లేదు. తెలుగుదేశం జనసేన ఆరోపణలలో వైసీపీపై ఆరోపణలు చేస్తున్నట్టుగా జంతువుల కొవ్వు గలవలేదు, కల్తీ జరగలేదు, అందుకే బీజేపీ సైలెంట్గా ఉండిపోతోంది. రాష్ట్రంలో ఇంత వ్యవహారం జరుగుతున్నా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య అధికార భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ మాట్లాడడం లేదంటే అర్థం చేసుకోవచ్చు, ఇందులో వాస్తవం లేదు. వైసీపీపై చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు తప్పని బీజేపీ భావిస్తోంది, అందుకే మాట్లాడడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీకి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారుతోంది. కేబినెట్ మీటింగ్ ముందు చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు కలిసినట్టుగా మాట్లాడారు. కానీ కేబినెట్ మీటింగ్ తర్వాత మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించుకోకుండా కెమికల్ ద్వారా నెయ్యిని తయారు చేశారు, కల్తీ చేశారని మాట్లాడడం, ప్రత్యేక కమిటీ వేయడం ఆసక్తికర పరిణామం. బీజేపీ స్పందించకపోవడంలోనే తెలుగుదేశం పార్టీ వైఖరిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ మద్దతు ఉంటే కనుక ఈ పార్టీకి వైసీపీ నాయకులను జైల్లో వేసేవారు, వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టేవారు, జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకు పంపించేవారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపైన బీజేపీ పరిశీలిస్తూనే ఉంది. గుడ్డిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం లేదు, తెలుగుదేశం పార్టీ పనులన్నీ తమ మీద వేసుకునే ప్రయత్నం చేయడం లేదు, రుద్దుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో ఉంది, లేదంటే ప్రతిపక్షాన్ని చాలా ఇబ్బంది పెట్టేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నా, అధికార ప్రతిపక్షాల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నా సరే తిరుమల లడ్డు అంశంలో, కల్తీ అంశంలో బీజేపీ తన వైఖరిని చెప్పకపోవడాన్ని స్పష్టంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం జనసేన ఆరోపణలను బీజేపీ సమర్థించడం లేదు, నమ్మడం లేదు, ఇదంతా కుట్ర అని బీజేపీ నమ్ముతోంది. అందుకే సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవడమే, వైసీపీకి మద్దతుగా నిలవడమే అని విశ్లేషకుల అభిప్రాయం.